సిఐ నాగరాజు సిట్ విచారణకు బ్రేక్ పడింది. సిఐ నాగరాజు కస్టడీ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది సిట్. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక్కరోజు మాత్రమే విచారణ చేయాలని, మిగతా 7 రోజులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు నిబంధనలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన సిట్ పూర్తి వాస్తవాలు తెలియాలంటే రూల్స్ సడలించాలని కోరింది. రైట్, ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. అశోక్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? హైకోర్టు కేవలం ఒక్కరోజు మాత్రమే నాగరాజును కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించాలి, మిగతా 7 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఏంటి ఇప్పుడు సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి నాగరాజు విచారణ బ్రేక్ పడినట్టేనా? అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే కృష్ణలంక సిఐ నాగరాజు ఉన్నాడో అతని సిట్ విచారణ అనేది బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి మొదటగా విజయవాడలోని సెకండ్ ఏజీఎం కోర్టులో ఏదైతే కోర్టు అనుమతి ఇచ్చింది కస్టడీకి, కానీ ఆ కస్టడీలో ఏదైతే కొన్ని నిబంధనలు ఉన్నాయో వాటిని సడలించాలంటూ కూడా సిట్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా 8 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఏదైతే ఆర్డర్స్లో ఒక ఏదైతే నిబంధనలు పెట్టింది, ఒక్కరోజు మాత్రమే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించాలి, అది కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఆ ప్రాసెస్కి సంబంధించి ఒక్కరోజు మాత్రమే కృష్ణలంకలో విచారించాలి, మిగిలిన 7 రోజులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలంటూ కూడా హైకోర్టు స్పష్టంగా ఒక ఆర్డర్స్ ఇచ్చింది. అదే సమయంలో ఈ విచారణ ప్రక్రియ అంతా కూడా ఆడియో వీడియో రికార్డింగ్కి సంబంధించి మొత్తం కూడా రికార్డ్ చేయాలి, వాటిలన్నింటినీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఒక్కసారిగా సిట్టు కంగుతుందనే చెప్పుకోవచ్చు. దీంతో పూర్తి స్థాయిలో ఈ ఇష్యూకు సంబంధించి సాయికృష్ణ లాకప్ డెత్ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పూర్తి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా నిబంధనలన్నీ కూడా సడలించి తమకు కోర్టు నుంచి అనుమతి ఇవ్వాలి. అలా అయితేనే సిఐ నాగరాజుతో పాటు మిగిలిన వారిని అందరి నుంచి కూడా వివరాలు మేము తెలుసుకోగలము. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తుకు సంబంధించిన పురోగతి అంతా కూడా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా నిబంధనలు సడలించాలని సిట్టు భావిస్తుంది. ఈ క్రమంలోనే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీద సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది ఇప్పుడు తెలియాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఏదైతే హైకోర్టు కావచ్చు లేదంటే దిగువ కోర్టు ఇచ్చిన ఏవైతే నిబంధనలు ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా పూర్తిగా సడలించాలనేది సిట్ అధికారుల ఆలోచన. ఎందుకంటే సిట్టు మొదటగా ఈ అరెస్టు చేసినప్పుడు కూడా సిఐ నాగరాజు తమకు సహకరించలేదని కోర్టుకు తెలిపింది. కానీ నాగరాజు మాత్రం కోర్టుకు ఒక లేఖ రాశారు. నేను విచారణలో పూర్తిగా సహకరించాను, కానీ నన్ను వేధించాలని చూస్తున్నారు, తనకి ఒక ఏదైతే ప్రాణహాని ఉంది కాబట్టి తనను కస్టడీకి ఇవ్వద్దంటూ కూడా గతంలోనే నాగరాజు చెప్పారు. ఇది ఈ ఓవరాల్ క్రమాల్లో చూస్తే కనుక ఇప్పటికీ సిట్టు విచారణకు సంబంధించి ఏదైతే నాగరాజు కస్టడీ ప్రక్రియ ఉందో ఇప్పటికీ 2 సార్లుగా బ్రేక్ పడింది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టును సిట్ ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈరోజు జరగాల్సిన విచారణ ఏదైతే ఉందో ఇది బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ రోజు నుంచి 8 రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే ఈ నిబంధనలు ఉన్నాయో వీటి మీద సిట్ అభ్యంతరం చెప్తుంది. సుప్రీంకోర్టు ఎలాంటి నిబంధనలు ఇప్పుడు ఏదైతే సడలిస్తాయనేది కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ప్రకారం ఇక ఈ రోజు జరగాల్సిన విచారణ అయితే కూడా బ్రేక్ పడింది అనేది మనకు తెలుస్తుంది. రైట్, ఈ విచారణలో ఇంత కీలకమైన కేసు ఇదని చెప్తున్న క్రమంలో ఇప్పటి వరకు కూడా విచారణలో మౌనంగానే ఉంటున్న నాగరాజు ఇకపై కూడా నోరు మెదపకపోతే మరి విచారణ ఎటువైపు వెళ్తుంది? కోర్టు దీని అంతటిని గమనిస్తుంది అనుకోవాలా? అంటే ఖచ్చితంగా సిట్ అధికారులు మొదటి నుంచి డే 1 నుంచి కూడా అదే చెప్తున్నారు. అరెస్టు చేసినప్పుడు ఆ రోజు విచారణ చేసిన సమయంలో కూడా నాగరాజు తమకు ఏమాత్రం సహకరించలేదు. దాదాపుగా 8 గంటల పాటు విచారించినప్పటికీ కూడా ఏ ఒక్క విషయం మీద తాను నోరు విప్పలేదనేది ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. కోర్టుకు అదే విషయాన్ని చెప్పింది. కానీ తర్వాత కోర్టుకు సంబంధించి ఏదైతే నాగరాజు కూడా అప్పీల్ చేశాడో తను విచారణకు ఇవ్వద్దంటూ కూడా తను కూడా చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో సిట్టు కోర్టును ఆశ్రయించింది, కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ ఈ ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఈ విచారణకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా రికార్డ్ చేయాలంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని అభ్యంతరాలను సిట్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి విచారణకు సంబంధించి దర్యాప్తు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా అన్ని వివరాలు ఆధారాలు బయటకు రావాలంటే కనుక ఖచ్చితంగా నాగరాజును విచారించాలి. అయితే నిబంధనలన్నీ కూడా సడలిస్తేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయనేది సిట్ అధికారులు భావిస్తున్నారు. రైట్ అశోక్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.